హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాత్ర పెట్టుకొని వేపుడుకు సరిపోయేలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కడిగి పెట్టిన కాకరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే.